హాయ్ గాయ్స్, ఈ రోజు చూసే సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఇలాంటి ఒక సినిమా చూసి చాలా రోజులైంది కదా అనే ఫీలింగ్ ఈ మూవీ చూసిన తర్వాత కలుగుతుంది. చివర ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చాలా ఆలోచింపజేస్తుంది. చాలా ఆసక్తి కలిగించే మలయాళ మూవీని ఈ రోజు మనం చూడబోతున్నాం. ఈ సినిమా పేరు ఉల్లులుక్కు. చాలా సినిమాలకు వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది, కానీ ఈ సినిమాకు వన్ లైనర్ చెబితేనే ఇంట్రెస్ట్ వస్తుంది. వ్యాధి బారిన పడ్డ భర్తతో ఉండే ఒక భార్య భర్త చనిపోయే స్టేజ్ లో ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ ఆ ప్రెగ్నెన్సీలో చాలా మిస్టరీ ఉంటుంది. మెట్టినింట్లో ఆ ప్రెగ్నెంట్ కు తన కొడుకే కారణం అని అత్త అనుకుంటుంది, కానీ ఆ భార్య మాత్రం ఏదో ఒక విషయం దాచిపెడుతుంది. ఆ విషయం బయటపడినప్పుడు రెండు వైపులా కుటుంబాలు కుంగిపోయాయి. కోడలే ఒక విషయం దాచిందనుకుంటే అత్త ఇంకో విషయం దాచిపెట్టింది. ఇంతకీ ఆ కోడలు ఏం చేసింది? చివరకు అత్త తీసుకున్న నిర్ణయం ఏంటనే సినిమాను ఆలస్యం చేయకుండా చూద్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో అంజు అనే అమ్మాయిని చూపించారు. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఆమె ఒక సారీ షాప్ లో పనిచేస్తోంది. ఆమె క్రిస్టియన్. రాజు అనే యువకుణ్ణి హీరోయిన్ ప్రేమించింది. అతడు సారీ షాప్ కు వచ్చి చీర కొంటున్నట్లు నటిస్తూ అంజుతో సరసాలాడుతున్నాడు. అప్పుడు రాజు ఆమెతో, మనం త్వరగా పెళ్లి చేసుకుని కలిసి హాయిగా బతకాలి, ఎప్పుడు ఇంట్లో చెప్తావు అని అంజును అడుగుతున్నాడు. సీన్ కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత చూపించారు. ఇప్పుడు అంజుకు థామస్ అనే ఇంకొక అతడితో పెళ్లి జరిగింది. తనకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకుంది. ఇంట్లో ఆమెను బలవంతం పెట్టారు. ఒకే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, అలా ఇలా చెప్పి ఆమె బ్రెయిన్ వాష్ చేసి థామస్ కిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత అంజు పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్లేటప్పుడు అంజుకు లీలా అని అత్త ఉంటుంది. అప్పగింతలప్పుడు ఆమె ముందుకు వచ్చి, అంజును నేను కూతురులాగా చూసుకుంటాను, తన ఇంటికి వచ్చేది కోడలు కాదు కూతురు అని చాలా ప్రేమగా మాట్లాడుతుంటుంది. ఇక మెట్టినింటికి వచ్చిన తర్వాత అంజు నరకంలో ఉన్నట్లు ఫీల్ అవుతోంది. ఎందుకంటే ఆమె భర్త డ్యూటీకి వెళ్లి వస్తాడు, కనీసం నవ్వుతూ కూడా ఆమెతో మాట్లాడాడు. కానీ రాత్రి అయితే మాత్రం అతనికి అంజు అవసరపడుతుంది. రాత్రిపూట అంజుతో సరదాగా గడిపిన తర్వాత ఇక తన పని తను చేసుకుంటుంటాడు. ఆ తర్వాత అంజుతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడాడు. ఇలాంటి ఈ ఇంట్లో అంజుకు కొంచెం ఓదార్పుగా ఉన్నది వాళ్ళ అత్త లీలనే. సడన్ గా అంజు భర్త అనారోగ్యం పాలయ్యాడు. ఆ వ్యాధి కొంచెం సివియర్ గానే ఉంది. అందువల్ల అతడు గుండి కొట్టించుకొని నయమయ్యేంత వరకు డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంటాడు. ఒక రోజు అంజు, లీలా, థామస్ ముగ్గురు హాస్పిటల్ కు వచ్చారు. అప్పుడు అంజును మెడిసిన్ తీసుకురమ్మని మెడికల్ షాప్ కు పంపించారు. అప్పుడు ఆ అత్త కొడుకును డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ అంజు లైన్ లో నిలబడిన క్రమంలో ఇంతకు ముందు ఈమె రాజు అనే అతన్ని ప్రేమించింది కదా, అతడు కూడా ఆ లైన్ లో ఉన్నాడు. ఇంతకు ముందు వీళ్ళు ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ అంజు ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రాజు తెలియనట్లు, అతనితో మాట్లాడనట్లు, ఏమీ తెలియనట్లు అలా చూస్తూ ఉండిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ అంజు భర్త మంచానికే పరిమితమయ్యాడు. అంజు, ఆమె అత్త అయిన లీలా ఇద్దరు కలిసే థామస్ ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రతిరోజు తడిగుడ్డతో అంజునే థామస్ యొక్క ఒంటిని తుడుస్తుంటుంది. థామస్ బెడ్ పైనే అంజు పడుకుంటుంది. ఒంట్లో బాగాలేక అతని వల్ల కాకపోయినా అంజును అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాడు. సడన్ గా థామస్ కు తలనొప్పి వస్తుంటుంది. నోట్లో నుంచి నురగ కారుతుంది. అది చూసి అంజు భయపడుతుంది. వెంటనే అత్తను పిలిచింది. లీల కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. అతనికి అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి మందులేసి ఎలాగోలా పడుకోబెట్టారు. నా కొడుకు చాలా కష్టపడుతున్నాడంటూ రాత్రంతా నిద్రపోకుండా అతన్ని చూసుకుంటుంది. అంజు అత్తను అమ్మనే పిలుస్తుంది. కోడలు అత్త దగ్గరకు వచ్చి, పడుకోలేదమ్మా అని అంటుంటే, నా కొడుకు నన్ను పిలుస్తున్నట్లే ఉంటుంది, వాడు నొప్పిని భరించలేక బాధపడుతున్నాడు, వాణ్ణి అలా చూస్తూ నేనెలా ప్రశాంతంగా పడుకోగలను అని బాధపడుతూ మాట్లాడుతోంది. ఒక రోజు అంజు తన భర్తకు మందులు కొంటానని తను ఉండే గ్రామం నుంచి టౌన్ కు బయలుదేరింది. ఏమ్మా తినకుండా వెళ్తున్నావా? పుట్టు చేశాను, తిని వెళ్ళమ్మా అని అత్త ప్రేమగా కోడలను పిలిచింది. కోడలకు కడుపు నిండా తినిపించి ప్రేమగా పంపిస్తోంది. ఆ తర్వాత అంజు టౌన్ కు వచ్చింది. అక్కడ అంజు కోసం ఆమె ప్రియుడు రాజు వెయిట్ చేస్తున్నాడు. ఆమెకు ఒక హెల్మెట్ ఇవ్వగానే తలకు పెట్టుకుని అతని బైక్ లో బయలుదేరింది. ఆ తర్వాత ఒక ఇంటికి వెళ్లారు. అక్కడ వారిద్దరు
ఇద్దరు ఉల్లాసంగా గడిపారు. అప్పుడు ఒక విషయాన్ని అంజు గమనించింది. తన భర్తతో ఇలా ఉల్లాసంగా గడిపిన తర్వాత అతడు ఆమె ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయేవాడు. తన పనేంటో తను చూసుకునేవాడు. కానీ రాజు మాత్రం ఆమెతో చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు. అంతేకాదు ఒక సంవత్సరం పాటు తన భర్తకు వండి పెడుతూ ఆమె టైం వేస్ట్ చేసుకున్నట్లు ఫీల్ అవుతోంది. కానీ ఇక్కడ చూస్తే రాజు అంజు కోసం వండి పెడుతున్నాడు. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇదే టైంలో కేరళలో బాగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు అంజు మెట్టి నీళ్లు ఉంటుంది కదా, ఆ వర్షానికి ఆమె ఇంటి చుట్టూ నీళ్లు ఆగిపోయాయి. ఇదంతా వాళ్ళు టీవీలో చూస్తున్నారు. అప్పుడు అత్త ఏమంటుందంటే, మనం థామస్ ను ఎప్పుడు హాస్పిటల్ కు తీసుకెళ్లాలి, క్యాలెండర్ లో డేట్ చూడమ్మా అని కోడలకు అత్త చెప్తోంది. అప్పుడు ఆమె డేట్ చూస్తోంది. అదే టైంలో ఈమె డేట్ మిస్ అయింది. ఆమెకు గుర్తుకొచ్చింది. ఏంట్రా 2 నెలలుగా నాకు డేటే రావట్లేదు అనుకుంది. అప్పుడు ఆమె కొంచెం భయపడుతోంది. బాత్రూమ్ లోకి వెళ్లి ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్లి చెక్ చేసింది. తను ప్రెగ్నెంట్ అని తెలిసి అదిరి పడింది. ఆమె భర్త ఏమో 5 నెలలుగా బెడ్ కే పరిమితమయ్యాడు. కానీ ఈమె 2 నెలలుగా తన మాజీ ప్రియుడు రాజుతో గడుపుతోంది. యాక్చువల్ గా ఈమె రాజు వల్లే గర్భం దాల్చింది. కానీ ఈ విషయం మెట్టినింట్లో తెలిసిందంటే ఇక అంతే. భర్త ఏమనుకుంటాడు, అత్త ఏమనుకుంటుంది, ఇక ఈ సమాజం నన్ను చూసి ఏమనుకుంటుంది అని భయపడుతోంది. వెంటనే రాజుతో ఫోన్ లో మాట్లాడాలని తన ఇంటి నుంచి దూరంగా బయటకు వచ్చింది. వర్షం పడడం వల్ల ఆ చుట్టుపక్కల మొత్తం నీళ్లే ఉంటాయి. కానీ మోకాళ్ళ లోతు నీళ్లున్నా లెక్క చేయకుండా బయటకు వెళ్లి మాట్లాడుతోంది. తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం చెప్పగానే రాజు కూడా భయపడిపోయాడు. కొన్నాళ్ళు ఎలాగోలా నువ్వు మేనేజ్ చెయ్యి, ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నాను, కొన్ని రోజుల తర్వాత నేను నిన్ను తీసుకెళ్తాను, ఆ తర్వాత బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకుందామని చెప్తున్నాడు. హీరోయిన్ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఇంకోవైపు ఆమె భర్త నెమ్మదిగా బెడ్ నుంచి దిగుతున్నాడు. నెమ్మదిగా కిటికీ దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి చూస్తే తన భార్య ఏం చేస్తుందో అతనికి కనిపిస్తుంది. అటువైపు వెళ్దామని అతడు వెళ్తున్న క్రమంలో సడన్ గా కింద పడిపోయాడు. వెంటనే ఇంట్లోంచి అరుపులు వినిపించాయి. అంజు వేగంగా రామ్మా అని అత్త పిలిచింది. వాళ్ళ ఏరియాలో బాగా వర్షం పడడం వల్ల బోటు ద్వారానే ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్ కు వెళ్ళగలరు. థామస్ ను తీసుకుని ఆ బోట్ ఎక్కి హాస్పిటల్ కు వెళ్లారు. 4-5 రోజులు ఇక్కడే ఉండాలని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు అంజు ఆమె అత్త లీలా ఇద్దరు హాస్పిటల్లోనే ఉంటున్నారు. థామస్ కు అక్క ఒక ఆమె ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి తమ్ముణ్ణి చూసుకుని వెళ్తుంటుంది. రాత్రిపూట అంజుకు సరిగా నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించే ఆలోచిస్తోంది. ఆ రోజు రాత్రి అద్దం దగ్గరికి వచ్చి తన పొట్ట పెరుగుతుందా అని చెక్ చేసుకుంటోంది. ఇదే టైంలో హాస్పిటల్లో ఉన్న తన అత్త గమనించింది. రే బుజ్జి, చెప్పనే లేదు, ప్రెగ్నెంట్ గా ఉన్నావారా అంటోంది. ఆమె చాలా సంతోషంగా అడుగుతుంటే ఈమెకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె అవును నేనే చెప్దామని అనుకుంటున్నా అని అంటుంటే, ఏంట్రా దీన్ని ఇంత సాడిగా చెప్తున్నావు, సంతోషంగా చెప్పు అని అత్త అంటోంది. సరే ఇంతకీ థామస్ కు తెలుసా అంటే, లేదు ఆయనకి ఇంకా చెప్పలేదు అని కోడలు అంది. ఓ అలాగా, రేపు తెల్లారగానే వాడికి చెప్దాం, వాడు కూడా చాలా సంతోషపడతాడు అని అత్త అంటుంది. అత్త అయితే సంతోషంతో ఎగిరి గంతులేసినంత పని చేసింది. కానీ ఈ కోడలకు మాత్రం లోపల చాలా భయం వేస్తోంది. ఎందుకంటే ఆ బిడ్డ థామస్ బిడ్డే కాదు. మరుసటి రోజు ఈ విషయం అంతా రాజుకు చెప్దామని అతనికి అంజు కాల్ చేసింది. అదే టైంలో హీరోయిన్ యొక్క అమ్మ నాన్న కూడా హాస్పిటల్ కు వచ్చారు. ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం వాళ్ళకు కూడా తెలిసింది. అప్పుడు వాళ్ళ అమ్మ, ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు వేగంగా తిరగకూడదు, బరువులు మోయకూడదు, ఇలా చాలా అడ్వైజెస్ ఇస్తోంది. ఇదే టైంలో థామస్ యొక్క అక్క వచ్చింది. ఆమె ఏమంటోందంటే, థామస్ ఇప్పుడే లేచాడు, అంజు ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం ఇప్పుడే అతనికి చెప్పింది, థామస్ అంజుతో మాట్లాడాలని అంటున్నాడు అని చెప్పగానే అంజు భయంతో వణికిపోతోంది. భయంతోనే తన భర్తను కలవడానికి వెళ్ళింది. అతని ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. అలా నవ్వుతున్న క్రమంలో సడన్ గా అతనికి ఊపిరి ఆగిపోయేంత పని అయింది. హీరోయిన్ చాలా భయపడింది. వెంటనే డాక్టర్ ను పిలిచారు. డాక్టర్ కూడా వచ్చి థామస్ ను కాపాడడానికి ట్రై చేశాడు. కానీ థామస్ చనిపోయాడు. అంతే. ఈ విషయం తెలిసి ఆ కుటుంబమే చాలా బాధలో కుంగిపోయింది. లీలా అమ్మ అయితే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. కానీ అంజు మాత్రం తన భర్త చనిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతోంది. ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాతే డెడ్ బాడీ ఇంటికి వస్తుంది. ఆ లోపే వీళ్ళు ఇంటికి వెళ్లి ఇల్లంతా క్లీన్ చేస్తున్నారు. థామస్ రూమ్ కు వెళ్లిన హీరోయిన్ అతడు ఇన్నాళ్లుగా మంచానికే పరిమితమై ఉన్న ఆ మంచాన్ని శుభ్రం చేస్తోంది. ఆ తర్వాత థామస్ ఫోటో పెట్టి వాళ్ళ మత ఆచారం ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పనులన్నీ హీరోయిన్ చేస్తుంటే ఆమెకు మైకం వస్తోంది. అప్పుడు ఈ అత్త ఏమనుకుంటుందంటే, నా కొడుకు చనిపోయాడు కదా, అందుకే నా కోడలు
చాలా ఫీల్ అవుతోంది అని ఆమె అనుకుంటోంది. కోడలను ఎక్కువగా పని చేయొద్దని చెప్పి జ్యూస్ కూడా చేసి ఇస్తుంటుంది. ఏమ్మా వాడి విధి అంతవరకే, వాడి కథ అయిపోయింది, కానీ నీకు అమ్మ ఉందమ్మా అని ఓదారుస్తోంది. కంటిన్యూగా వర్షాలు పడుతుండడం వల్ల బాడీ రావడానికి ఇంకో 5-6 రోజులు పడతాయని హాస్పిటల్లో చెప్పారు. అదే టైంలో వీళ్ళు కొన్ని పూజలు చేస్తున్నారు. అప్పుడు హీరోయిన్ కి ఏమనిపిస్తోందంటే ఎప్పుడు ఈ కార్యక్రమం పూర్తవుతుంది, ఎప్పుడు ఇంటి నుంచి వెళ్తానా, ఎప్పుడు నాకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తానా అని అనుకుంటోంది. కానీ ఆ అత్త మాత్రం చాలా కుంగిపోయి తన కోడలు చేతిని పట్టుకుంది ప్రేమగా. నాకు నువ్వు మాత్రమే ఉన్నావమ్మా అన్నట్లు సింబాలిక్ గా చూపిస్తోంది. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఈమె నన్ను వదిలేలా లేదు, ఒకవేళ ఇక్కడే ఉండేలా చేస్తుందా ఏంటి అనుకుంటోంది. మరుసటి రోజు ఆ అత్త తన కోడలు ప్రెగ్నెంట్ గా ఉందని చెప్పి అటక మీద ఉన్న తొట్టెని తీసి కింద పెట్టింది. ఏమ్మా నీ మొగుడు థామస్ ఈ తొట్టెలోనే పెరిగాడు, నీకు పుట్టే బిడ్డ కూడా ఈ తొట్టెలోనే పెరగాలి, వాడి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఈ ఆస్తంతా నీ పేరు మీదనే రాస్తానమ్మా అని అత్త అంటోంది. అప్పుడు హీరోయిన్ కు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. కొంచెం సేపు అయ్యాక ఇంటి నుంచి దూరంగా వెళ్లి రాజుకు ఫోన్ చేసింది. రే మా అత్త అటక మీద ఉన్న తొట్టి కూడా తీసి కింద పెడుతోంది, ఆస్తంతా నా పేరు మీద రాస్తానని అంటోంది. నాకు చాలా ప్రెషర్ గా ఉంది, వీలైనంత త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్లరా అని అతన్ని బతిమిలాడుతోంది. ఒకవేళ మా అత్త నన్ను ఇక్కడే ఉంచుతుందేమో, ఇక ఆమెను చూసుకుంటూ నేను ఇక్కడే ఉండాలేమో అని భయపడుతోంది. ఇలా ఆమె మాట్లాడుతుంటే దూరంగా ఉండి లీలా కూడా చూస్తోంది. కానీ ఈమె అనుకుంటుందంటే తన కొడుకు చనిపోవడం వల్ల కోడలు చాలా బాధపడుతున్నట్లుంది, అయ్యో పాపం అనుకుంటోంది. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ పేరును మరియా అని ఫోన్ లో సేవ్ చేసుకుంది. ఒక రోజు రాత్రి రాజు కాల్ చేశాడు. మరియా అని పేరు రావడంతో అత్త ఫోన్ తీసి మాట్లాడుతోంది. అప్పుడు రాజు గొంతు విని ఆ అత్తకేమీ అర్థం కావట్లేదు, ఈమె నా కొడుకేమైనా ద్రోహం చేసిందా, ఎందుకు ఈమె ఒక అబ్బాయి పేరును అమ్మాయి పేరుగా సేవ్ చేసుకుంది అని అనుకుంటోంది. మరుసటి రోజు నుంచి కోడలతో అత్త సరిగా మాట్లాడట్లేదు. ఒక రోజు కోడలు రూమ్ లో ఉండగా లోపలికి వెళ్లి గొళ్ళెం పెట్టింది. మర్యాదగా చెప్పు, ఒక అబ్బాయి పేరును అమ్మాయి పేరుగా ఎందుకు సేవ్ చేసుకున్నావు అని అడుగుతోంది. ఆ అబ్బాయి ఎవరు అని బెదిరించినట్లే మాట్లాడుతోంది. అప్పుడు ఈమె భయపడిపోయి రాజు అనే అతడు నా ఫ్రెండ్ అండి, పెళ్లికి ముందే అతని పేరును నేను ఇలా సేవ్ చేసుకున్నాను, మా నాన్నకు మగవాళ్లతో మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు, అందువల్లే నేను ఇలా సేవ్ చేసుకున్నాను, వాడు నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్తోంది. ఆ మాటలు విన్నాకే ఆ అత్తకు ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అనిపించింది. నేను చాలా భయపడిపోయానమ్మా, సరే మీ నాన్నకు నచ్చకుంటే ఈ అమ్మకు ఏం పర్వాలేదు, అబ్బాయితో మాట్లాడడం తప్పేమీ కాదమ్మా, నువ్వు ఏ అబ్బాయితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు, అంతెందుకు భయపడుతున్నావు, అతని పేరును రాజు అనే సేవ్ చేసుకో అని చెప్పింది. ఇలా రోజులు గడిచాయి, కానీ డెడ్ బాడీ ఇంకా రాలేదు. ఈమెమో ఆ ఇంట్లో ఉండలేకపోతోంది. ఆ ఇంట్లో ఉండడం ముళ్ళ మీద ఉన్నట్లే ఉంది. ఒక రోజు రాత్రి రాజును కలిసి మనం పారిపోదామా అంటోంది. ఏమ్మా ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కొంచెం ఓపిక పట్టు, అప్పటి వరకు నేను డబ్బులన్నీ రెడీ చేసుకుంటాను, ఆ తర్వాత పారిపోదామని చెప్పాడు. ఇంకోవైపు అత్త పుట్టబోయే పిల్లల కోసం కుళ్ళలు కుడుతోంది. ఇది చూసి హీరోయిన్ చాలా భయపడిపోయింది. ఎందుకంటే ఇలా చేస్తున్నారు అని అడుగుతోంది. ఈ ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండేది లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతా అని కోడలు చెప్తోంది. ఆ మాట వినగానే అత్త స్టన్ అయిపోయింది. ఏంటమ్మా నీ మెట్టినిటిని వదిలి నువ్వెక్కడికి వెళ్తావు అంటోంది. నేను నాకు నచ్చిన చోటుకు వెళ్తా అని కోడలు అంటుంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ నా మనవడో మనవరాలను నాకిచ్చెళ్ళు, ఎందుకంటే నీ కడుపులో పెరుగుతున్నది నా కొడుకు యొక్క వారసులు అంటోంది. ఆ మాట వినగానే హీరోయిన్ ఇంకా భయపడుతోంది. అప్పుడు హీరోయిన్ ఏమందంటే, ఇదిగో చూడండి, ఈ బిడ్డ మీ కొడుకు వల్ల కలిగిందేమీ కాదు, ఇది వేరే ఒకరి బిడ్డ అని అంటోంది. ఆ మాట వినగానే ఈ అత్త గుండె పగిలిపోయింది. ఏంటమ్మా నిజమే చెప్తున్నావా నువ్వు, నిన్ను నేను నా కూతురులాగా చూసుకున్నాను, నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని ఏడుస్తోంది. సీన్ కట్ చేస్తే ఒక సిస్టర్ వీళ్ళ ఇంటికి వచ్చింది. ఈమె ఎవరంటే లీలా ఉంటుంది కదా, ఆమె యొక్క చెల్లి. ఆమె సిస్టర్ గా మారింది. చిన్న వయసులోనే థామస్ మనల్ని వదిలి వెళ్లిపోయాడే అని అక్క చెల్లెలు ఏడుస్తున్నారు. అప్పుడు లీలా బయట ఉన్న తన కోడల దగ్గరకు వచ్చి, ఏమ్మా నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపోతానని చెప్పావు, నువ్వు అలా చేస్తావని నేను అస్సలు ఊహించి కూడా చూడలేదు, నా కొడుకు వెళ్లిపోయిన తర్వాత ఇక అంతా నువ్వు నీకు పుట్టే పిల్లలే అని అనుకున్నాను, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొద్దమ్మా, నీ కడుపులో పెరుగుతున్నది ఎవరి బిడ్డ అయినా పర్వాలేదు, ఆ బిడ్డను నా బిడ్డలాగా నేను ఇక్కడ చూసుకుంటానమ్మా అంటోంది. అప్పుడు హీరోయిన్ మీరు ఏం చెప్పినా కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతానని అంటోంది. ఇలా వీళ్ళు మాట్లాడుకునేది కిటికీ గుండా హీరోయిన్ వాళ్ళ అమ్మ విన్నది. అలాగైతే తన బిడ్డ కడుపులో పెరిగేది థామస్ బిడ్డ కాదా అని ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. అప్పుడు ఆ రోజు రాత్రి హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి హీరోయిన్ ను బాగా
బాగా కొడుతున్నారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను రాజునే పెళ్లి చేసుకుంటానని చెప్పాను, కానీ మీరు నాకు బలవంతంగా పెళ్లి చేసి ఈ నరక కూపంలోకి పంపించి నా బతుకుని ఇలా చేశారు అని ఏడుస్తోంది. వీళ్ళు మాట్లాడుకునే మాటలు రూమ్ లోపల ఉన్న అత్తకు కూడా వినిపిస్తోంది. థామస్ వాళ్ళ అక్క కూడా విన్నది. ఇంకొకడిని ప్రేమించిన అమ్మాయి ఇంకొకడి బిడ్డను తన కడుపులో మోస్తున్న అమ్మాయా ఈ అంజు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా తెలియక ఇలాంటి అమ్మాయినా మా తమ్మునికిచ్చి పెళ్లి చేసి మోసం చేశారు అని ఆ అక్క అంటోంది. పంటి బిగువన తన బాధను భరిస్తూ హీరోయిన్ ఆ ఇంట్లో ఉంటోంది. ఇలాంటి క్రమంలోనే వారం రోజుల తర్వాత డెడ్ బాడీ ఇంటికి వచ్చింది. డెడ్ బాడీని చూసి లీలా అమ్మ బాగా ఏడుస్తోంది. డెడ్ బాడీ పక్కకు కూడా హీరోయిన్ రావట్లేదు. డెడ్ బాడీని పాతి పెట్టడానికి చర్చిలో ఒక ప్లేస్ ను చూజ్ చేశారు, కానీ అక్కడ పాతి పెట్టొద్దని లీలా చెప్తోంది. వర్షాలు ఇప్పుడు బాగా పడుతున్నాయి కదా, వర్షాలు ఆగిపోయిన తర్వాత తన సొంత స్థలంలోనే డెడ్ బాడీని పాతి పెట్టాలని చెప్పింది. కోడలు డెడ్ బాడీ దగ్గరికి కూడా రావట్లేదని బాధతో ఆ అత్త కోడల దగ్గరికి వచ్చి, ఇదిగో చూడమ్మా, నీకు నా కొడుకు నచ్చకుండా ఉండొచ్చు, కానీ ఊరు వాళ్ళంతా వచ్చారు, కనీసం వాళ్ళను మేనేజ్ చేయడానికైనా ఆ బాడీ దగ్గరికి వచ్చి కూర్చోమ్మా అని అంటోంది. అప్పుడు ఆమె, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, డెడ్ బాడీ పక్కకు వచ్చి కూర్చోలేను అంటోంది. అప్పుడు చిన్నత్త వచ్చి ఏమంటుందంటే, అక్క ఆమెను అర్థం చేసుకోవే, మన పిల్లాడికి ఒంట్లో బాగా లేకుండా అది అర్థం చేసుకుని తను పెళ్లి చేసుకుంది కదా అని నోరు జారింది. ఈ మాట విన్న హీరోయిన్, ఏంటి మీ అబ్బాయికి ముందే అనారోగ్యమా, ఏం మాట్లాడుతున్నారండి అని అడిగింది. ఇంతకు ముందు ఈ హాస్పిటల్లో హీరోయిన్ భర్త ట్రీట్మెంట్ తీసుకునేవాడు కదా, అప్పుడు ఒక్కసారి కూడా డాక్టర్ ను కలవడానికి హీరోయిన్ ను ఆ అత్త పంపించలేదు. ఇప్పుడు హీరోయిన్ కు అదంతా గుర్తుకొచ్చింది. అందువల్ల వెంటనే బీరువాలో ఉన్న తన భర్త యొక్క మెడికల్ ఫైల్ తీసి చూస్తోంది. అప్పుడే ఆమెకు తెలిసింది తన భర్తకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని. అది కూడా ఎప్పటి నుంచి, పెళ్లికి ముందు నుంచే ఉంది. తన కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది, అతడు కొన్ని రోజుల్లోనే చావబోతున్నాడని తెలిసి కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి ఈ అత్త కొడుక్కి పెళ్లి చేసింది. తన కొడుకు సంతోషం కోసం ఆమె అదంతా చేసింది. ఇక ఈ ఫైల్ చూసిన తర్వాత హీరోయిన్ కు పిచ్చ కోపం వచ్చింది. వెంటనే అత్త దగ్గరికి వెళ్లి, మీరు ఎంత పెద్ద పాపం చేశారో తెలుసా, నా జీవితమే నాశనం చేశారు అని అత్తతో గొడవ పడుతోంది. అప్పుడు చిన్నత్త హీరోయిన్ దగ్గరికి వచ్చి, మీ అత్తకు బ్రెయిన్ ట్యూమర్ వస్తే చనిపోతారని తెలియదమ్మా, ఆమె ఒక అమాయకురాలు, తన కొడుకు ఎలాగైనా బతుకుతాడన్న నమ్మకంతోనే పెళ్లి చేసింది, కానీ మీ ఇంట్లో చెప్పకుండా ఈ పెళ్లి చేయలేదే అని చిన్నత్త అంది. మీ ఇంట్లో మాట్లాడే ఈ పెళ్లి చేశాం అని చెప్పగానే హీరోయిన్ షాక్ అయిపోయింది. నేరుగా తండ్రి దగ్గరికి వచ్చి, పెళ్లికి ముందే తన భర్తకు బ్రెయిన్ ట్యూమర్ ఉందన్న విషయం మీకు తెలుసా, తెలిసే నాకు పెళ్లి చేశారా అని బాగా ఏడుస్తోంది. యాక్చువల్ గా వాళ్ళ నాన్నకు ఆ విషయం తెలియదు. హీరోయిన్ వాళ్ళ అమ్మకే థామస్ కు బ్రెయిన్ ట్యూమర్ ఉందన్న విషయం తెలుసు. పెళ్లికి ముందే లీలా ఆ విషయం హీరోయిన్ వాళ్ళ అమ్మకు చెప్పింది. కానీ ఆమె ఏమనుకుందంటే, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు వరదక్షిణ అడగలేదు, నగ నట్రా పెట్టమని ఫోర్స్ చేయలేదు, అది చాలదన్నట్లు ఒకే మతం ఒకే క్యాస్ట్ కావడం వల్ల ఆమె పెళ్లి చేసింది. ఈ రెండు కుటుంబాలు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదా అని హీరోయిన్ వారిని తిట్టిపోస్తోంది. ఇక వాళ్ళతో ఏం చెప్తుందంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నేను ఆ రాజుతో వెళ్ళడం కన్ఫర్మ్ అని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండను అని అత్తతో కూడా చెప్పింది. ఇప్పుడు హీరోయిన్ పరిస్థితిని ఆ అత్త అర్థం చేసుకుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నను పిలిచి ఏం చెప్తుందంటే, ఆ అత్త, నేను నా కొడుకు డెడ్ బాడీని నా సొంత స్థలంలోనే పాతి పెడతానని ఎందుకు చెప్పానో తెలుసా, అలా చెప్తే ఈ కార్యక్రమాలు జరగడానికి కొంచెం డిలే అవుతుంది, ఆ లోపు తన కోడలు మనసు మార్చి ఆమెను ఇక్కడే ఉండేలా చేద్దామని అనుకున్నాను, కానీ ఇకపై ఆమె ఇక్కడ ఉండడం సరికాదేమో, ఆమెకు నచ్చిన జీవితాన్ని అనుభవించడమే కరెక్ట్ గా ఉంటుంది, అందువల్ల చర్చి చెప్పిన చోటే నా కొడుకును పాతి పెట్టడానికి ఒప్పుకుంటున్నా అని అంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని కూడా చెప్పింది. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళడానికి తన అత్త ఒప్పుకుందన్న విషయం వాళ్ళ నాన్న ద్వారా హీరోయిన్ కు కూడా తెలిసింది. వెంటనే సంతోషంతో హీరోయిన్ రాజుకు కాల్ చేసింది. ఈ మాట వినగానే రాజు కూడా, ఒప్పుకున్నారా, సూపర్, ఇంకో విషయం, మీ అత్త ఏదో ఆస్తి రాస్తానని చెప్పిందే, ఆ విషయం కూడా ఒకసారి ఆమెను అడిగి చూడు అని చెప్పాడు. రే, అది ఎలా అడుగుతానరా, అది ఆమె సొంతిల్లు, ఎలా అడగగలనరా అని ఆమె అంటుంటే, అది గాని వచ్చిందంటే మనకున్న అప్పులన్నీ తీరుతాయి, మనం సంతోషంగా జీవించొచ్చు కదా అంటున్నాడు. మర్చిపోకుండా అడగాలి అని చెప్పాడు. అతని మాటలు విన్న తర్వాత ఈమె చాలా కన్ఫ్యూజన్ లో పడింది. అడుగుదామా వద్దా అన్న మీమాంసతోనే అత్తగారి రూమ్ లోకి వచ్చింది. హీరోయిన్ రావడం చూసి థామస్ వాళ్ళ అక్క లోపలికి వచ్చింది. వాళ్ళ అమ్మను చూస్తూ, ఏంటమ్మా, ఈమెను వేరే వాడితో వెళ్ళడానికి ఒప్పుకున్నారట కదా, ఇక ఇంతటితో మన కుటుంబ పరువే పోతుంది, దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి థామస్ కాదని తెలిస్తే ఊర్లో ఉన్న వాళ్ళంతా మనల్ని చూసి నవ్వుతారు, వాడికి మంచి అమ్మాయినిచ్చే పెళ్లి చేశారు అని ఆమె ఇంకా అరుస్తోంది. ఈ గొడవ వల్ల హీరోయిన్ అడగడానికి వచ్చిన విషయాన్ని అడగకుండానే వెళ్ళిపోతోంది. ఇదే టైం
టైంలో ఆ అత్త చాలా ప్రేమగా తొట్టె తీసి కింద పెట్టింది కదా, ఇప్పుడు శోకంగా ఆ తొట్టెను అటక ఎక్కిస్తోంది. మరుసటి రోజు థామస్ కు అంత్యక్రియలు చేస్తున్నారు. అదే రోజు మూటా ముళ్ళ తీసుకుని హీరోయిన్ రాజుతో వెళ్లిపోవాలని డిసైడ్ అయింది. అప్పుడు ఆ అత్త ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని కోడల్ని కూర్చోబెట్టింది. కోడలను చూస్తూ అత్త ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆస్తంతా నీ పేరు మీదనే రాస్తా అని చెప్తోంది. అప్పుడు అత్తను చూస్తూ కోడలు చాలా ఫీల్ అవుతోంది. అయ్యయ్యో అదంతా వద్దమ్మా, మీ దగ్గర పెట్టుకోండి అని అంటోంది. అప్పుడు ఆ అత్త సరే అమ్మా ఇదైనా తీసుకో, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా మనవడో మనవరాలో అనుకున్నాను. ఆ బిడ్డకు మొదటిసారిగా నేనే నగ వేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా నుంచి వెళ్ళిపోతావు కదా, అందువల్ల నా తరపున ఇప్పుడే ఈ నగ వేసినట్లు అనుకో అమ్మా, తీసుకో అని నగను కూడా ఇచ్చింది. అంతేకాదు పుట్టబోయే బిడ్డల కోసం ఇంతకు ముందు ఆమె కుళ్ళలు కోటులు కుట్టింది, వాటిని కూడా ఇచ్చేసింది. నువ్వెక్కడున్నా బాగుండాలమ్మా, బిడ్డను కన్న తర్వాత నువ్వెక్కడున్నావో చెప్పు, ఒక్కసారి మాత్రం వచ్చి బిడ్డను చూసొస్తా అని ఆ అత్త అంటోంది. ఇలాంటి ఒక మంచి అత్తను వదిలి వెళ్ళాలా అని హీరోయిన్ కూడా ఆలోచిస్తోంది. సీన్ కట్ చేస్తే చర్చి ప్లేస్ లోనే థామస్ కు అంత్యక్రియలు జరిగాయి. థామస్ ను చూస్తూ వాళ్ళ అమ్మ బాగా ఏడుస్తోంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు చేసిన పాపానికి నేను చేసిన పాపానికి సారీ అని చెప్పి చివరిసారిగా తన భర్తకు ఒక కిస్ చేసింది. అదే టైంలో రాజు వచ్చేశాడు. అతని దగ్గరికి ఉట్టి చేతులతో హీరోయిన్ వెళ్తోంది. మీ అత్తనడిగి ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలు తీసుకురామని చెప్పాను కదా, ఆమె ఈ వయసులో దాన్ని తన దగ్గర పెట్టుకుని ఏం చేస్తుంది? భర్త తర్వాత ఆస్తంతా భార్యకే రావాలి, మర్యాదగా నీ ఆస్తిని తీసుకురాపో అని ఆమెపై అరిచాడు. తన కొడుకుకు అంత్యక్రియలు చేసిన తర్వాత ఆ అత్త వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే బోటు ద్వారా వెళ్ళాలి. ఇక అందరికి ఆ బోట్ లో కూర్చోబెట్టి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఇదే టైంలో హీరోయిన్ రాజు వెళ్లి అడుగు అడుగు మీ అత్తను అడుగు అంటున్నాడు. అప్పుడు ఆ అత్త తన కోడల్నే చూస్తోంది. అప్పుడు ఆ కోడలు ఒక విషయంపై డిసైడ్ అయిపోయింది. రాజుతో వెళ్ళడానికి ఆ కారులో ఆల్రెడీ పెట్టుకున్న మూట ముళ్ళ తీసుకున్నది. ఇక తన అత్తతో వెళ్ళాలని ఆమె నిర్ణయించుకుంది. ఇదంతా చూస్తున్న రాజుకు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు మళ్ళీ నా నుంచి విడిపోదామని డిసైడ్ అయిపోయావా అంటున్నాడు. అప్పుడు ఆమె అవును అని అంటుంది. నా అత్త ఆస్తికి ఆశపడే నీకు ఏ స్వార్థము లేని అత్తకు ఎంతో తేడా ఉందిరా. డబ్బుకు ఆశపడే కుక్కవే కదరా నువ్వు. నీలాంటి వాడితో కలిసి బతికే బదులు నా ప్రేమను అర్థం చేసుకుని, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను కోడలుగా స్వీకరించే మా అత్త దగ్గరే ఉంటాను. మా అమ్మ కూడా చూసుకోలేని లెవెల్లో నన్ను కంటికి రెప్పలా చూసుకునే మా లీలమ్మ దగ్గరే ఉంటానని బ్యాగు తీసుకుని బయలుదేరింది. తన అత్త కూర్చున్న పడవలో ఎక్కి వారి ఇంటికే వెళ్తోంది. అప్పుడు కోడలి చేతిని పట్టుకుని అత్త ఏడుస్తుంటే కోడలు కూడా అత్త చేతులను పట్టుకుని ఏడుస్తుంటుంది. హీరోయిన్ విషయంలో ఆమె భర్త, ఆమె ప్రియుడు ఇద్దరు తప్పు చేశారు. ఈ క్రమంలో తన అత్త ఓదార్పునివ్వడంతో అత్త దగ్గరే ప్రశాంతమైన జీవితం గడుపుతానన్న నమ్మకంతో ఆమె వెళ్తోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.